జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారమంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనా అంటే అవునని అంటోంది కాషాయ దళం. అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారమంతా తన భుజస్కంధాలపై వేసుకున్నారట. నామినేషన్ రోజు సీనియర్ నేతలను రంగంలోకి దించటం, మరికొందరితో ప్రచారం చేయించటం అంతా సింగిల్ హ్యాండ్తో చేస్తున్నారట. అయితే ప్రచారానికి ఇక కొద్ది రోజులే మిగలటంతో స్టార్ క్యాంపైనర్లు ఎక్కడా అని అంతా ఎదురుచూస్తున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆయన లోక్సభ పరిధిలోకి వస్తుంది. దీంతో ఇక్కడ బీజేపీ గెలుపు ఆయనకు చాలా కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను పార్టీ సైతం ఆయనపైనే ఉంచినట్లు సమాచారం. దీంతో కీలక నేతలు ఎవరూ ప్రచారానికి వచ్చినా రాకున్నా వన్ మ్యాన్ షోగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో అన్నీ తానే ముందుండి నడిపిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటితే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికకు బూస్టుగా పనిచేస్తుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. అందుకే నేతలు ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రచారం చేస్తున్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు తీసుకుని అన్నీ తానే నడిపిస్తుంటే పార్టీలో మరో విధానపరమైన చర్చ సైతం నడుస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అక్కడ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన పార్లమెంటు పరిధిలో మనమెందుకు తలదూర్చటం అనే భావనలో కొందరు బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కువ మంది నేతలు అటువైపు ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపటం లేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో కీలక నేతలు ఎక్కువగా కనిపించటం లేదు. అడపాదడపా ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ కేవలం కిషన్ రెడ్డికి కనిపించి హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారైన నాటి నుంచి కిషన్ రెడ్డి అక్కడికే మకా మార్చారు. ప్రతి కార్యక్రమం అక్కడే ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. కేంద్ర నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం అక్కడే శంకుస్థాపనలు చేశారు. నిరంతరం నియోజకవర్గం ప్రజల మధ్య ఉండే విధంగా తన పర్యటనలకు రూపకల్పన చేసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందే ఆయన సైలెంట్గా ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సవాల్ చేస్తూ సమరశంఖం పూరించారు. కేంద్ర మంత్రిపైన ఆ రెండు పార్టీల నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కీలక నేతలంతా ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ర్యాలీ అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారానికి రాకపోవటం గమనార్హం. ఇది ఎలాగూ కిషన్ రెడ్డి లోక్సభ పరిధిలోని సెగ్మెంట్ కావడంతో మనకెందుకులే అని లైట్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకవేళ ఓడిపోతే తమపై ఎక్కడ అభాండం మోపుతారోననే భయాందోళనలో నేతలు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో ఉన్నారు. కానీ వారిలో చాలా మంది నేతలు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పిలవని పేరంటానికి ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.